చంచుకోవడానికి నేనే కారణమమ్మా. ఇంత దారుణానికి కారణమైన నేను బతకుండకూడదు. నాకు బతికే అర్హత లేదు. వదిలేండి, వదిలేండి. కొట్టు, నన్ను కొట్టి చంపేసి నాన్నతో పాటు నీ కూడా ద్రోహం చేశాను. కొట్టు, 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 కొట్టు. హిందూ కొట్టు, కొట్టు. అక్క, అసలే నాన్న పరిస్థితి బాలేదు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా చేస్తే మేమందరం ఏమైపోవాలి? అందరం కట్టుకొని చావాలా? నాలాంటి దుర్మార్గురాలు బ్రతకుండకూడదు మధు. నేనెంతో క్షోభకి గురి చేశాను కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నాన్నని చావు బతుకుల మధ్యలోకి తీసుకొచ్చింది నేనెందుకు బతుకుండాలి? మాట్లాడకక్క. నేను రాకుండా ఉండాల్సింది మధు. ఇప్పుడు హ్యాపీనెస్ సార్. మీరు అసలేం సాధిద్దామని చేస్తారు సార్ ఇదంతా? ఆ రోజు స్వార్థంతో ఆలోచించి జీవితాంతం మీ ఇంట్లో వాళ్ళు మీ పెళ్లి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని, ఇందుని పెళ్లి చేసుకుంటానని అంతని మ్యానిపులేట్ చేశారు. ఈ రోజు ఇంతమంది కన్నీళ్ళకి కారణమయ్యారు. ఒక కుటుంబం ముక్కలవడానికి కారణమయ్యారు. ఒక మనిషి ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి కారణమయ్యారు. ఇంకో అమ్మాయిని ప్రాణం మీదకి తెచ్చుకునే వరకు నెట్టేశారు. దేవుడి దయ వల్ల కాపాడుకోగలిగారు కాబట్టి సరిపోయింది. అమ్మాయి చచ్చిపోయి ఉంటే ఏం చేస్తుండేవారు సార్ మీరు? ఆయన కూడా ఆ భగవంతుని దయ వల్ల ప్రాణాలతో బయటపడితే పర్వాలేదు. జరగడానికి ఏదైనా జరిగితే ఆ పాపం ఎవరిది సార్? మీదే కదా. మీ అంత దుర్మార్గులు ఎవరు ఉండరు సార్. నేనేం చేశాను రా? నా తప్పేం లేదు. ఇంత చేసి మళ్ళీ మీకే పాప తెలియనట్టు నేనేం చేశాను అని అడుగుతున్నారా? సూపర్ సార్. మీరేం చేస్తారో మీకు తెలియట్లేదా సార్? ఆ రోజు మీరు తప్పు చేయకుండా ఉంటుంటే ఈ రోజు పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదా సార్? ఇలా జరుగుతుందని, పరిస్థితి ఇంత దూరం వస్తుందని నేనేమన్నా కలగన్నానా? అయినా నేను చేసిన దానిలో తప్పే ఉంది. తను వేరొకరిని ప్రేమించింది. తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అందులో నా తప్పెక్కడుంది? తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుందో లేదో అనేది మీ సమస్య కాదు, తన సమస్య. తనొక ఆడపిల్లగా తన నిస్సహాయతను మీ దగ్గర బయట పెట్టింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సడన్ గా మిమ్మల్ని తీసుకొచ్చి పెళ్లి సంబంధం కుదుర్చుతుంటే తన ప్రేమ గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాప అమ్మాయి కూరలు మీతోనే చెప్పుకుంది. ఈ పెళ్లి చేసుకోవడం మీకే ఇష్టం లేదని తన వాళ్ళకి చెప్పమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. అప్పుడు మీరేం చేసి ఉండాలి? ఒకటి, నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయి ఉండాల్సింది. లేకపోతే మీ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకోనని వాళ్ళకప్పుడే మీరు చెప్పుండాల్సింది. అప్పుడు మీ తప్పేమి ఉండేది కాదు. కానీ మీరు స్వార్థంతో పెళ్లి నాటకం ఆడారు. దాని ఫలితం ఇంత దారుణానికి దారితీసింది. పని కట్టుకుని మరి నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి? ఇంత దారుణం జరుగుతుందని నేను అనుకున్నానా? ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఈ దారుణానికి మాత్రం కారణం మీరే సార్. ఇప్పటికీ మీ తప్పుని మీరు ఒప్పుకోవట్లేదు చూడండి. ఏంట్రా తప్పు తప్పు అంటున్నావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు సమయానికి నోరు తెచ్చి నిజం చెప్పుండాల్సింది. ఇంటి దగ్గర అంత గొడవ జరిగింది. ఆ అమ్మాయి వేరొకరితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందన్న బాధతో కోపంతో ఆ అమ్మాయిని అసహించుకుంటూ నాన్న మాటలు అంటున్నప్పుడే మీరు ఆయనతో ఇందులో అమ్మాయి తప్పేం లేదు, నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడే తన ప్రేమ గురించి నాతో చెప్పింది, ఆ విషయాన్ని మీతో చెప్పకుండా దాచి పెళ్లి వరకు తీసుకొచ్చింది, ఆ అమ్మాయి పీటల మీదకి రాకుండానే పారిపోయేలా చేసింది నేనే అని మీరు ఒక్క మాట చెప్పుంటే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకునేంత ప్రెషర్ వచ్చుండేదే కాదు సార్. అంత గొడవ జరుగుతున్నా మీరు మాత్రం నోరు తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తప్పు సార్. మన స్వార్థం కోసం ఇంకొకళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు సార్. మీరు ఆడుకున్నారు. మీరు ఆడుకుంది ఒక్కరి జీవితంతో కాదు సార్,
పరోక్షంగా ఇక్కడ బాధపడుతున్న అందరి జీవితాలతో ఆడుకున్నారు సార్. ఇప్పుడు మీరు చేయగలిగింది ఒక్కటే సార్. మీరు చేసిన తప్పుకి ఆయన ప్రాణాలకు బలవకూడదని, ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక దిక్కుని కాపాడమని ఆ దేవుని ప్రార్థించండి. నీ నాన్న ఎవరికేం అన్యాయం చేశాడే, ఆ భగవంతుడు ఇంత దారుణమైన శిక్ష వేశాడు. ఆ శిక్ష ఏదో నాకు వేసి ఉండొచ్చు కదే. ఈ ఘోరం చూడ్డానికైనా నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడు ఆ భగవంతుడు. భగవంతుడా, నా ఆయుష్ పోసైనా నా కొడుకుని కాపాడు తండ్రి. నాన్నకేం కాదలివేని, నాన్న క్షేమంగా తిరిగి వస్తారు. నన్ను క్షమించండి అత్తయ్య. మీ అబ్బాయిని నేనే ప్రమాదంలోకి నెట్టేశాను. నేను పాపిష్టిదాన్ని. అమ్మా రమణి, ఊరుకోమ్మా, ఊరుకో. నేను ఒకసారి ఆయన్ని చూడాలన్నయ్యా, ఆయనతో మాట్లాడాలన్నయ్యా. వాడికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదమ్మా, చూడ్డానికి ఇప్పుడు ఎవరిని అలో చేయరు. నువ్వు ధైర్యంగా ఉండు, వాడికి ఏం కాదు. ఏమిటి దేవకి ఇది? మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. నువ్వు ఒకవైపు మధుని మభ్య పెడుతూ ఇంకొక వైపు నాతో రామచంద్రని భయపెట్టించావు. ఆ రెండు కుటుంబాల మధ్య కలహాలు సృష్టిస్తే ఆ సమస్యతో మధుకి మనశ్శాంతి లేకుండా చెయ్యొచ్చు. దాంతో ఆ మధు తన కుటుంబ సమస్యతో పోరాడుతూ నందుకి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యదు అనుకున్నాం. ఇదంతా జరిగే పరిణామంలో మధు నందుని విడదీయడానికి ఏదో ఒక అవకాశం దొరక్కపోతుందా అని ఈ నాటకం మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ నాటకమే రామచంద్ర ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఏదైనా తేడా జరిగితే ఏంటి పరిస్థితి? నాకు చాలా భయమేస్తుంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. ఇలా జరగాలని కానీ అతని ప్రాణాల మీదకి రావాలని కానీ నేను కోరుకోలేదు. నాకు కావాల్సింది మధు నందుల మధ్య దూరం పెరగడం, వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవడం. దానికోసం వాళ్ళ కుటుంబంలో కలహాలు సృష్టించాలని మాత్రమే ఇలా చేశాం. ఈ నాటకం ఇలా మలుపు తిరుగుతుందని నేనేమైనా కలగన్నానా? మనం ఆడిన నాటకం గురించి బయటపడుతుందంటావా దేవకి? బయటపడుండేదే, కానీ అదృష్టవశాత్తు మన పేరు బయటపడకుండా తప్పించుకున్నాం. కాకపోతే ఇంటి దగ్గర గొడవ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని రామచంద్ర గట్టిగా అడిగేసరికి వాళ్ళు రమణి పేరుతో పాటు నా పేరు కూడా చెప్పేస్తారేమోనని కాస్త భయపడ్డాను. అదృష్టవశాత్తు నా పేరు చెప్పబోయే లోపే ఆ రామచంద్ర ఆపి తన భార్య ఇలా ద్రోహం చేసిందే అని కోప్పడ్డంతో ఇలా అయ్యింది. లేకపోతే ఇంకోలా అయ్యుండేది. ఇప్పుడు మనకొచ్చిన భయమేమీ లేదమ్మా. నువ్వు రామచంద్రని భయపెట్టావని చెప్పడానికి అతని పరిస్థితి బాగలేదు. అయినా అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి దారుణాలు మనకి సంబంధం లేకుండానే జరిగిపోతూ ఉంటాయమ్మా. వాటి గురించి మనం భయపడుతూనో బాధపడుతూనో కూర్చోకూడదు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి భయపడ్డమో బాధపడ్డమో కాదు మనం చేయాల్సింది. దీన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని నందుని మధుని దూరం చేయడానికి ఏమేం అవకాశాలున్నాయో చూసుకోవాలి. మనం ఎప్పుడు మనం అనుకున్నది సాధించడం మీదే దృష్టి పెట్టాలి. మనమైతే పని కట్టుకుని అతని ప్రాణాలు తీయడానికి ఇదంతా చేయట్లేదు. అతనికి ఇలా జరగాలని రాసుంది, జరిగింది. దానికి మనమేం చేస్తాం? నువ్వు ధైర్యంగా ఉండు.
నాన్న, అంకుల్కేం కాదు. ఏం పాపం చేశాడ్రా వాడు? వాడెవరికి ఏం ద్రోహం చేశాడ్రా? చీమకు కూడా హాని తలపెట్టడ్రా వాడు. ఒకరికి చెడు చేయడు, ఒకరి నాశనము కోరడు. అలాంటోడికి ఏంట్రా ఈ పరిస్థితి? ఆ అంకుల్కేం కాదు నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. ప్లీజ్ ఆంటీ, ఏడవకండి. అంకుల్కేం కాదు. ఆయన ఒకసారి చూపించమనండి, నాకు చాలా భయంగా ఉంది. నాయనా, మేమందరం తప్పు చేశాం. ఆ పిల్ల విషయంలో వాడు ముందు నుంచే నలిగిపోయి ఉన్నాడు. వాడి బాధని మేమంతా అర్థం చేసుకున్నా కన్న కూతుర్ని దూరం పెట్టడం సరికాదు అని ఏదో ఒక రకంగా వాడికి నచ్చ చెబుదామనే ఉద్దేశంతో నేనే నా కోడల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచి రమ్మన్నాను. ఆ పిల్ల మొహం చూస్తే వాడి మనసు కరుగుతుందని అనుకున్నాం గాని ఇలా విరిగిపోతుంది అనుకోలేదు నాయనా మేము. భగవంతుడా, నా బిడ్డని కాపాడు తండ్రి. నీకు ప్రాణం కావాలంటే నా ప్రాణం తీసుకో. నా బిడ్డని మాత్రం ఏం చెయ్యకు తండ్రి, ఏం చెయ్యకు. ఊరుకోవాలి వేణి. అమ్మా, ఊరుకోవాలి వేణి. ఆయనకేం కాదు. డాక్టర్, ఎలా అయినా ఆయన్ని కాపాడండి. వి విల్ ట్రై అవర్ బెస్ట్. ముందు పేషెంట్ కండిషన్ చూడనివ్వండి. ఆయన ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు, ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది డాక్టర్. నా బిడ్డని బ్రతికించండి అయ్యా. అమ్మా, మీరేం కంగారు పడకండి. మా ప్రయత్నం మేము చేస్తాం. వెళ్ళండి డాక్టర్. స్పెషలిస్ట్ని పిలిపించాను. ఆయన ఇలాంటి కేసులు సక్సెస్ఫుల్గా డీల్ చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. తప్పకుండా అంకుల్ని సేవ్ చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆంటీకి బామ్మగారికి ధైర్యం చెప్పు. నువ్వు ఒక్కదానివే అందరికీ ధైర్యం చెప్పగలవు. నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకోకు ప్లీజ్. నువ్వు ఖచ్చితంగా మీ నాన్నగారిని సేఫ్గా చూస్తావు. ఏంట్రా ఇలా అయింది? దాన్ని బలవంతం పెట్టి రకరకాలుగా వేపుకు తిని అన్నీ మంచిగా చెప్పినట్టే చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళింటికి తీసుకెళ్ళాం. మీ అత్తారింటికి తీసుకెళ్తే అందరూ మాట్లాడి
మీ మామగారికి సర్ది చెప్పి రాజీ కుదుర్చుతారని వాళ్ళు మిమ్మల్ని క్షమించి అంగీకరిస్తారని వస్తే ఆవేశంలో విరుచుకుపడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయంగానే ఉందిరా. నిన్నటి వరకు అయితే నీ మీద నీ భార్య మీద మీ మామయ్య గారికి మాత్రమే కోపం ఉండేది. ఇప్పుడిలా జరిగిన తర్వాత మీ వల్లే ఇలా అయిపోయిందని మీ అత్తగారింట్లో వాళ్ళందరికీ కూడా మీ మీద ద్వేషం పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. మనల్ని దగ్గరికి కూడా రానివ్వరేమో. ఇవన్నీ ఇప్పుడు అనుకుని ఏం చేయగలమమ్మా? ఏం చేయాలో అర్థం కావడం లేదు. బుర్ర పాడైపోతుంది. ప్రణయ్, నీ భార్యను ఒకసారి చూడు. ఆ పిల్లల ఏడుస్తుంటే నువ్వు మాతో ఉండడం బాగుండదురా. వెళ్ళు, వెళ్ళి నీ భార్యతో మాట్లాడు. కాస్త ధైర్యం చెప్పరా. తనకి ధైర్యం చెప్పాలంటే ముందు నాకు ధైర్యం ఉండాలి కదా. తనకి ఏం చెప్పి సముదాయించాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నందుకే మనల్ని వాళ్ళు ద్వేషిస్తారో నేను భయపడుతున్నా. అదే ఇందాక కిటికీలోంచి కిందకి దూకేస్తుంటే మన పరిస్థితి ఏంటి? దేవుడి దయవల్ల ఇందుని ఆపగలిగాం. ఇందు ఏమైనా చేసుకుని ఉంటే ఈ పాటికి అందరం ఊచలు లెక్క పెడుతూ ఉండేవాళ్ళం. అందుకేరా వెళ్ళి తనతో మాట్లాడమని చెప్తున్నాను. ఇందుని ఆపగలిగామంటే పూర్తిగా ఆపినట్టు కాదు ప్రణయ్. ఆ పిల్ల ఇంకా అదే ఆలోచిస్తూ బాధపడుతున్నట్టుంది. ఒకసారి తన మైండ్లో అలాంటి ఆలోచన వచ్చిందంటే ముందు ముందు ఎంతకు తెగిస్తుందో తెలియదురా. అలాంటి ప్రమాదం రాకూడదు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు ప్రణయ్. ఇలాంటి సమయంలోనే కొంచెం మంచిగా మాట్లాడి మచ్చిక చేసుకోవాలి. వెళ్ళరా, వెళ్ళి కూల్చేయి. వెళ్ళురా, వెళ్ళు. వెళ్ళు ప్రణయ్, వెళ్ళు, తప్పదు. సారీ ఇందు, నీ నాన్న విషయంలో నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించే చిన్నాళ్ళు నువ్వు రాకుండా దూరంగా ఉన్నావని ఊహించలేదు. నువ్వు ఎంతసేపటికి నీ నాన్న ముందు నిలబడే అర్హత నీకు లేదు, ఆయన ముందుకు వెళ్ళలేను, నాకంత ధైర్యం లేదని చెప్తుంటే నిజంగా నీకు ధైర్యం సరిపోక రావట్లేదు అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అందుకే అందరం నిన్ను అంత బలవంతంగా తీసుకొచ్చాం. జరిగిన దాంట్లో నీ తప్పు మాత్రమే కాదు, మా తప్పు ఉంది. లేదు, మా నాన్న నేనే చంపేయబోయాను. ఇప్పుడు మా నాన్న చావు బతుకుల మధ్య ఉండడానికి నేనే కారణం. దయచేసి అలా మాట్లాడుకిందో. ఖచ్చితంగా మీ నాన్నగారికి ఏం అవ్వదు. నీ చెల్లెలు భర్త సిటీలో ఉన్న స్పెషలిస్ట్నే పిలిపించారు. ఇప్పటి వరకు ఆయన డీల్ చేసిన కేసులన్నీ సక్సెస్ అయ్యాయని విన్నాను. అప్పుడే నాకు నమ్మకం వచ్చిందేందో నీ నాన్నగారికి ఏం కాదేందో. నేను చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ముందు నువ్వు ఏడవకిందు ప్లీజ్. ప్లీజ్ ఇందు ఏడవకు. నీ నాన్నగారికి ఏం కాకూడదని దేవుణ్ణి కోరుకున్నావు. సార్, వాటర్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్. మంచినీళ్ళు తాగండి వదినా. వద్దు దినా, ప్లీజ్ కాస్తైనా తాగండి. వద్దు దినా. అమ్మా, మీరని తాగండి. అన్నయ్యకి ఏం కాదమ్మా.
అన్నయ్య మంచి మనసుకి దేవుడు ఎలాంటి అన్యాయం చేయడమ్మా. పెద్దవాళ్ళు మా అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇలా అయిపోతే ఎలాగమ్మా? పిల్లల్ని చూడండమ్మా ఎలా అయిపోయారో. నీరసించిపోతారమ్మా. తాగండమ్మా. నాకొద్దమ్మా. మధు, నువ్వైనా ఇవ్వు. అమ్మా దివ్య, నీళ్ళు తాగు. తీసుకో. అయ్యో అత్తయ్య, ఊరుకో తల్లి, నాన్నకేం కాదు. ఊరుకో ఊరుకో. అమ్మా, దేవుడున్నాడు, చూస్తూ ఉండండి. అన్నయ్య ఆరోగ్యంగా తిరిగి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరేం భయపడకండి అమ్మా, ధైర్యంగా ఉండండి. నాన్న మనకి దక్కరేమోనని భయంగా ఉంది మధు. నువ్వు నాతో రా. వద్దు మధు, రా అక్క. మధు